హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ కోసం నేను వీడియోలో చెప్దామనుకుంటున్నానండి. మీకు చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. సో, అందుకని స్కిప్ కొట్టకుండా చూడండి. చాలామందేంటంటే సగం సగం చూసి అసలు అందులో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మిస్ చేసుకుంటున్నారు. దానివల్ల మీరే నష్టపోతారండి. ఇంతకుముందు హ్యాండ్ రైటింగ్ జాబ్స్ కూడా ఆల్మోస్ట్ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ అనేవి ఫ్రాడ్ అండి. అది పెద్ద స్కామ్. అది చెప్పాను వీడియోలో. అది వినకుండా స్టార్టింగ్ చూసేసి వెంటనే వీడియోని ఆఫ్ చేసేసి నాకు మెసేజ్‌లు పెట్టడం, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలా డబ్బులు కట్టుకోవాలి అంటే ఇక మనం మోసపోవడానికి ఒక దారి ఎతుక్కున్నట్టనమాట. ఓకే. సో, అందుకని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్కిప్ కొట్టకుండా చూడండి. నేను థంబ్‌నెయిల్‌లో కూడా ఇప్పుడు వేరే థంబ్‌నెయిల్ పెట్టాను. మీరు ఇలా చేసుకుంటే మీకు లోన్ వస్తది అని చెప్పి. జీరో సిబిల్ స్కోర్‌తో లోన్ వస్తదని చెప్పి. సో, అలా పెడితేనే ఎక్కువ మంది జనాలకి ఇది రీచ్ అవుతదండి. ముందే మనం ఇదంతా ఇదని చెప్తే అది రీచ్ అవ్వదనమాట. సో, ఆ ఇంటెన్షన్‌తో మాత్రమే థంబ్‌నెయిల్ అనేది అలా పెడుతున్నాను. వేరేగా అర్థం చేసుకోకండి. మీరు ప్లే స్టోర్‌లో చూసుకున్నా లేదంటే ఫేస్‌బుక్‌లో మనం చూస్తూ ఉంటాం. మనం పేజ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడో మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఇన్‌స్టంట్ లోన్ యాప్స్. జీరో సిబిల్ స్కోర్‌తో లోన్ వచ్చేస్తదని చెప్పి. 2 మినిట్స్‌లో వచ్చేస్తదని జెప్పి, 10 మినిట్స్‌లో వెరిఫికేషన్ అయిపోద్ది. మీకు 11 నిమిషంలో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోద్దని జెప్పి చాలా చూస్తుంటాం. సో, ఆ అవసరాన్ని బట్టి ఏదో ఒక యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటాం కదా! అవి ఇన్‌స్టాల్ చేసుకోవటం వల్ల మనకి లోన్ వచ్చేది తర్వాత వాళ్ళెలా హెరాస్ చేస్తారనేది నేను మీకిప్పుడు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. లోన్ యాప్‌లో లోన్ రావడానికి ఫస్ట్ మనమైతే లోన్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం కదండీ! ఏదో ఒక యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను చూడండి. ఓకే. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అంటే దాని మీద కొడితే ఇన్‌స్టాల్ అవుతుంది గదండీ! యాక్చువల్లీ ఇక్కడ ఎవరో ఫస్ట్ రివ్యూ పెట్టారు చూడండి. ఈ ట్రూ బ్యాలెన్స్ అనే దాంట్లో లోన్ తీసుకుంటే వాళ్ళకేమైందో జెప్తున్నారు. వాళ్ళు కట్టినా గూడా వాళ్ళు ఇంకొక లోన్ ఏదో తీసుకున్నట్టుగా వాళ్ళ స్టేటస్‌లో చూపించిందంట. సిబిల్ స్కోర్ కూడా దానివల్ల ఎఫెక్ట్ అయిందని జెప్పి, కాబట్టి ఇంకెప్పుడు ఏ లోన్‌లు తీసుకునే అవకాశం లేకుండా జరిగింది అని చెప్పి, ఈ యాప్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారని జెప్పి ఇక్కడ పెట్టారు. సో, రివ్యూస్ మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు రివ్యూస్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అయినా కూడా ఇది ఒకసారి డౌన్‌లోడ్ చేస్తాను చూడండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఓపెన్ వస్తుంది. ఓపెన్ జేసుకోవాలి. ఓకే. ఇలా ఓపెన్ జేసినప్పుడు ఇలా చూడండి. ఇక్కడ ట్రూ బ్యాలెన్స్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, వీటన్నిటి మీద అథారిటీ అనేది వాళ్ళకి ఇవ్వమంటున్నారు. సో, దానికి అగ్రీ చేసుకుంటేనే ఇది కంటిన్యూ అవుద్ది. ఎస్ఎంఎస్‌లు గానీ, డివైస్ ఇన్ఫర్మేషను, లొకేషన్, కెమెరా, యూజర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం కాంటాక్ట్స్‌తో సహా అన్నీ కూడా వాళ్ళ అండర్‌లోకి వెళ్తాయనమాట. దానికి మనం ఒప్పుకుంటే ముందుకెళ్ళాలి. ఓకేనా? చాలామంది ఏం జేస్తారు, ఓకే. మనకు లోన్ రావాలన్న ఇదితోటి అగ్రీ అండ్ కంటిన్యూ చేస్తారు. అక్కడ దొరికిపోతామనమాట. ఎలా అంటే యాక్చువల్‌గా అయితే వాళ్ళకి కూడా తెలుసు. మనకి ఒకవేళ సిబిల్ స్కోర్ కరెక్ట్‌గా లేకపోతే లోన్ రాదని. కానీ వీళ్ళు ఫస్ట్ మనకు ఆశలనేది పెంచుతారనమాట. ఎలా అంటే మనం ఇలా అగ్రీ అండ్ కంటిన్యూ చేయగానే మనం ఏదో చిన్న మనకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనేది ఇస్తాం కదా! వచ్చేస్తదని జెప్తారు. అలా చెప్పి ఇక మీకు ఫైనల్ స్టెప్ ఒకటే ఉంది. ఏంటి అంటే మీ సెల్ఫీ అనేది మ్యాండేటరీ అని చెప్తారు. సో, ఇలా మనం ఎదురుగుండా పెట్టుకొని సెల్ఫీ అనేది కంపల్సరీ తీసుకోవాలనమాట. ఆ సెల్ఫీ తీసుకున్న తర్వాత టేక్ ఎ మినిట్ అంటారు. అక్కడ మనకి లోన్ అనేది రావట్లేదు. మీ డాక్యుమెంట్‌లో ప్రాబ్లమ్ ఉందని చెప్తారు. ఏ లోన్ యాప్స్ వాళ్ళైనా సరే సిబిల్ స్కోర్ లేకుండా లోన్ అయితే ఇవ్వరండి. పొరపాటున ఒకవేళ ఇచ్చినా గూడా వాళ్ళ హెరాస్మెంట్ అనేది తర్వాత వేరేగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో లోన్ తీసుకున్నా, తీసుకోపోయినా కూడా కొంతమంది ఏం జేస్తారంటే, లోన్ మీరు తీసుకున్నారు మా దగ్గర, ఆ డబ్బులు కట్టాలి అని డిమాండ్ చేస్తారనమాట. మేము తీసుకోనప్పుడు ఎందుకు కట్టాలి అని ఒకవేళ మనం గాని అన్నామనుకోండి, ఈ ఈ ఇప్పుడు ఈ ఏదైతే పర్మిషన్స్ మనం ఇస్తున్నామో దీనివల్ల సెల్ఫీ తీసుకోవడం వల్ల దొరికిపోతాం. ఎలా అంటే, ఆ సెల్ఫీ చూడండి నాకు తెలిసిన వాళ్ళే సెల్ఫీ తీసుకున్నారనమాట. ఆ సెల్ఫీని యూజ్ చేసుకుని వీళ్ళు ఏం జేశారంటే, ఈ కాంటాక్ట్స్ అంటే ఫోన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అథారిటీ మనం పర్మిషన్ ఇచ్చాం కదా! అలో చేసుకున్నారు కదా! సో, దానివల్ల కాంటాక్ట్స్ అందరిని కూడా ఒక లిస్ట్ చేసుకొని, వాళ్ళకి ఈ సెల్ఫీ ఫోటోని ఇలా పంపిస్తారనమాట. ఇలా చూడండి. కాల్ కరో ఇస్ చోర్ కో ఓకే. హిందీలో ఎన్ని మెసేజ్‌లు పెట్టారో చూడండి. ఫ్రాడ్ పర్సన్ అని చెప్పి ఒక స్టాంపేసి, ఆ సెల్ఫీ నేను ఫేస్ హైడ్ చేశాను. ఎందుకులే నలుగురిలోకి రావడం అని చెప్పి, తెలిసిన కాంటాక్ట్స్ అందరికి మన సెల్‌లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నిటికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసాం గదా మనం. సో, అందరికి కూడా ఇలా పంపిస్తారనమాట. అలాంటప్పుడు ఏం జరుగుతది? వాళ్ళు ఫోను చేసి, "అదేంటండి మీ ఫోటో ఇలా వచ్చిందని"
కొంతమంది మన మంచి కోరే వాళ్ళైతే చెప్తారు. కొంతమంది అమ్మో! నిజంగానే ఫ్రాడా ఏంటి అనే ఫీలింగ్‌లోకి వస్తారు. ఒకవేళ ఇదే పరిస్థితిలో లేడీస్ గాని ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఫేస్ మార్ఫింగ్ చేసి నూడ్ ఫోటోస్‌ని కూడా నలుగురికి సెండ్ చేస్తారు. అందుకే పరువు పోగొట్టుకుని ఈ లోన్ యాప్స్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారండి. సో, ఈ లోన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త. అందుకే చెప్తున్నాను. ఎంత పరిస్థితి బాగోపోయినా కూడా ఇలాంటి వాటి జోలికైతే వెళ్ళి కోరి ఇంకా కష్టాలనేవి కొని తెచ్చుకోకండి. వాళ్ళ మొహం వాళ్ళు ఏ లోన్‌లు ఇవ్వరండి. జనాల్ని ట్రాప్ చేయటానికి ఈ ఒక ఇదనమాట. ఓకేనా అండి? జాగ్రత్తగా ఉండాలి. అస్సలు బయట సమాజం అయితే బాలేదు. ఏదో ఒక రకంగా జనాల్ని మోసం చేసేద్దాం, జనాల మీద బతికేద్దాం అన్న ఇదిలో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారండి. ఇక మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ జరిగినియంటే ఇంక పరువు తక్కువ కదా! మగవాళ్ళంటే పోనీ ఓకే. పెడితే పెట్టేట్లే అని వదిలేస్తారు. కానీ ఆడవాళ్ళు అలా వదలలేరు కదండీ! సో, జాగ్రత్తగా ఉండండి. నలుగురికి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే నలుగురికి చాలా ఉపయోగపడతాయి. ఏదో ఒక రకంగా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఓకే అండి? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఉపయోగపడింది అని అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.